స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. వీరిద్దరూ వెళ్ళిపోయారు. మట్టి దేహం మట్టి అయిపోయింది. అయితే వారి ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని వద్దకు చేరిపోయింది. దేవుని వద్దకు వెళ్ళినటువంటి వారి ఆత్మ తిరిగి మరలా దేవుడు వచ్చేటప్పుడు వెంట పెట్టుకొని వస్తాడు. రెండవ రాకడలో యేసు ప్రభు వస్తారు. వచ్చినప్పుడు వారితో ఉన్నటువంటి ఆ ఆత్మలను తను వెంట పెట్టుకొని వచ్చును అని మనం బైబిల్లో చదువుతాం. ఇవంతా రిఫరెన్స్ మీకు ఎవరు చదివించటం లేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతా. గమనించండి, చనిపోయిన వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే గమనించండి, మట్టి దేహాన్ని గుంట తీసి గుంటలో పెట్టాం. కొన్నాళ్ళకి ఆ మట్టి మట్టిగా మారిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత వేరే వ్యక్తి చనిపోయారు, ఆ సమాధి తవ్వితే ఒట్టి ఎముకలే మిగులుతాయి, కానీ వాళ్ళు ఉండరు. కానీ అసలు సంగతి ఏంటంటే వారి ఆత్మ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టింది, దేవుని దగ్గరికి చేరిపోయింది. ఆమేన్. వారు ఎవరైనా సరే, మంచోళ్ళే కానీ చెడోళ్ళే కానీ, లోకస్తులే కానీ దేవుని బిడ్డలే కానీ, వీరు చనిపోయారు అనగానే బొందిలో నుంచి, ఈ దేహంలో నుంచి ఊపిరి పోయింది అంటారు, ప్రాణం పోయింది అంటారు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో, ఊపిరి ఎప్పుడైతే విడిచిపెట్టిందో, జరిగిన సంగతి ఏంటంటే ప్రమోషన్ వచ్చేసింది ఈ వ్యక్తికి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి, అది దేవుని వద్ద నుండి వచ్చిన ఊపిరి. మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, ఊపిరి ఊదారు. ఆ ఊపిరి ఎవరిది? దేవుని ఊపిరి. గమనించండి, మీరు దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వినండి శ్రద్ధగా, ఈ మాట వాస్తవం, ఇది సత్యం. కాబట్టి కొంచెం నెమ్మదిగా దృష్టి పెట్టి కొద్ది నిమిషాలు దేవుని మాట ఆలకించండి. వాస్తవం ఏంటంటే, దేవుని వద్ద నుంచి మట్టి బొమ్మను చేసి ఊదితే ఆ ఊపిరి మట్టి బొమ్మవైన మనలోనికి రావటం జరిగింది. కాబట్టి అప్పుడు జీవించే ప్రాణిగా మనం మారాం. జీవించే ప్రాణిగా మనం మారాం. అమ్మ కడుపులో నుంచి భూమి మీద పడగానే దేవుడు అంటున్నాడు, నీవు జీవించు అని. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మన కెవ్వున కేకేసి ఏడవటం, ఈ యాత్రను ప్రారంభించటం జరిగింది. కాబట్టి గేట్లు వేసి నాన్న, దాన్ని నీకున్న గేట్లు వేసి
ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మిన వ్యక్తి ప్రాణం విడిచాడో వెంటనే జరిగేది ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి వదిలిపెట్టి అడ్రస్ మారిపోతుంది. మన అడ్రస్ మారిపోద్ది. ఇప్పుడు దాకేమో ఇక్కడే, ఈ భూమి మీద మన అడ్రస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం విడిచారో, ఊపిరి పోయిందో, వెంటనే జరిగేది ఏంటంటే దేవదూతలు వస్తారు. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలని పరలోకానికి, పరదైసుకు తీసుకెళ్తానికి దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చి మన ఆత్మలను వేరు చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్తారు. వీరిని పరదైసు అనే స్థలంలో ఉంచుతారు. గమనించండి, యేసు ప్రభు కుడివైపున ఉన్నటువంటి శిలువలో దొంగతో ఒక మాట అంటాడు, నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటారు? పరదైసులో ఉంటావు అన్నాడు. ఈ పరదైసు ఎక్కడుంది? గమనించండి, మనం చూసినట్లయితే బైబిల్లో యేసు ప్రభు మరణించారు, ప్రాణం విడిచాడు, పెద్ద కేక వేసి మనందరి పాపం పరిహరించుట కోసం ఆఖరి బొట్టు వరకు రక్తం సిందించి ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచిన వెంటనే జరిగిన సంగతి ఏంటంటే, ఆయన నేరుగా పాతాళ లోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? మనం గమనిస్తే బైబిల్లో ఉంటుంది, అది సామెతలు 15:24 మనం అక్కడ చూస్తాం. ఏమనంటే, చదవద్దులేండి, ఊరికేనండి, టైం చాలదు కాబట్టి నేను త్వరగా క్లుప్తంగా వెళ్తున్నా. భూమి కింద పాతాళ లోకాన్ని తప్పించుకొనుటకు బుద్ధిమంతుడైతే పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. పరమునకు పోయే జీవ మార్గాన్ని అనుసరించి నడుస్తాడు. ఎవరు అంటే బుద్ధిమంతుడు. ఎందుకంటే కింద పాతాళం ఉంది అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే భూమి కింద పాతాళం ఉన్నది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ప్రాణం విడిచిన వెంటనే, సిలువలో చివరి శ్వాస వదిలిన వెంటనే మట్టి దేహం యేసు సిలువలో, యేసు దేహం ఎలాడుతూనే ఉన్నది. ఆయన ఆత్మ మాత్రం భూమి కింద పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. కరెక్టే బ్రదర్, కానీ టైం చాలదులేండి, నేను కన్ఫ్యూజ్ చేయకుండా వీళ్ళని కొంచెం కథలాగా వెళ్ళిపోతూ ఉంటాను, అందుకని చెప్పలా. హల్లెలూయా. చెరను చెరగా పట్టుకున్నాడు. ఎక్కడ చెర ఉంది? భూమి కింద పాతాళం పక్కన పరదైసు ఉన్నది. అది అబ్రహాం భోజం అంటారు, అబ్రహాం వడి అంటారు. యేసు ప్రభు కింద భూమి కిందకి వెళ్ళాడు, మనందరి కోసం పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళం ఒక పక్క, కింద పాతాళము, అగ్నిగుండము, నరకము, ఈ బిలము అని 4 స్థలాలు కింద పాతాళ లోకంలో ఉంటాయి. జాగ్రత్తగానండి, అన్ని చదివి రిఫరెన్స్ చెప్పి ఎక్కువసేపు ఇసుకించట్లా, త్వరగా వెళ్తున్నాయి. భూమి కింద పాతాళం ఉన్నది, దాని పక్కన దాంట్లో 4 భాగాలు ఉంటాయి. 1 పాతాళము, 2 అగ్నిగుండము, 3 బిలము, 4వది నరకం. ఈ 4 భాగాలు కింద ఉంటాయి. దాని పక్కనే పరదైసు అనేది ఉంది. ఈ పరదైసు అంటే పాత నిబంధన భక్తులందరూ ఈ పరదైసులో ఉంటారు. యేసు ప్రభు ప్రాణం విడిచి కింద పాతాళ లోకానికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? పాతాళ లోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు? ఆది సర్పము, ఘట సర్పము. అతను సింహాసనం మీద కూర్చున్నాడు. అంధకారం అలుముకుంది, కటిక చీకటి ఏలుబడి చేస్తుంది. చీకటికి అధిపతి ఆది ఘట సర్పమైన సాతాను సింహాసనం మీద కూర్చున్నాడు. ఆదాము పాపం చేసి పోగొట్టుకున్న తాళపు చేతుల గుత్తి, అధికారం అనే తాళపు చేతుల గుత్తిని చేతపట్టుకుని సింహాసనం మీద కూర్చున్నాడు. మరణం పైన అతనికి అధికారం ఉంది. అతని తల చేతులు కొంచుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. యేసు ప్రభు అడుగు పెట్టాడు. ఇక్కడ ప్రాణం విడిచాడు, పాతాళంలో అడుగు పెట్టాడు. వెంటనే వెలుగు ప్రకాశించింది. అంధకారమయమైన పాతాళ లోకంలో ఒక్కసారి తలుక్కుని మెరిసింది. వెలుతురు. ఆయన వచ్చాడు. ఎవరో? ఆయన వచ్చాడు. పాతాళ దూతలంతా, పడిపోయిన దేవదూతలంతా, దేవుని యొద్ద నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించే దేవదూతలంతా
పడిపోయిన దూతలంతా, చీకటి సామ్రాజ్యం వణికిపోతుంది. ఆయన వచ్చాడు. ఎవరు? ఆయన వచ్చాడు. ఎవరు? యేసు. యేసు వచ్చాడు. గడగడ వణిగుతున్నాయి, ఇటు ఇటు పరుగులెత్తుతున్నాయి. సింహాసనం ఎదురుగా యేసు ప్రభు ఎమ్మటి వెళ్ళిపోయి జుట్టు పట్టుకున్నాడు. ఎవరని? కింద పడేశాడు. ఆది ఘట సర్పమైన కుయుక్తి చేత అవ్వను మోసం చేసిన దూతను, సాతానును కింద పడేశాడు. వాడిని తలను చెప్పరు. పాముని కొడితే ఎక్కడ కొడతాం? తలను సితక కొట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సాతానును, అపవాదిని శిరస్సును సితక పొడి చేశాడు. వాడి చేతిలో చిక్కించుకున్న, ఆదాము చేతిలో నుంచి జార విడుచుకున్నటువంటి, సాతాను చేతిలో చిక్కి ఉన్నటువంటి తాళపు చేతుల గుత్తిని చేజిక్కించుకున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28 లాస్ట్లోకి వచ్చేసరికి ఆయన అంటున్నారు, భూమి మీదకి వచ్చి ఏమని? ఇహమందును పరమందును సర్వాధికారం నాకు ఇవ్వబడినది, నాకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త బోధించండి, రోగుల్ని స్వస్థపరచండి, దెయ్యాలు ఎలగొట్టండి. సేవ చేయటం అంటే సువార్త బోధించటం ఒకటే కాదు, కానీ దానిలోనే భాగమే ఏంటేంటి? కూరండే అంటే కాదు, కానీ కూరలో ఏమేమి ఉంటాయి? ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, కూరగాయలు ఉంటాయి. అన్నీ కలిపిన తర్వాత అదే కూర అవుతుంది. సువార్త అనగానే వాక్యం చెప్పటం ఒకటే కాదు, సర్వాధికారం చేజిక్కించుకొని వచ్చిన యేసు చెప్పిన మాట, రోగుల్ని స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, పేదలకు సువార్త బోధించుడి. అవన్నీ కలిపితేనే అదే సువార్త. అది ఒకటి, ఇదొకటి కాదు, అన్నీ ఒకటే. అందులో భాగమే. ఒక భాగాన్ని పట్టుకుంటే కుదరదు, అన్ని భాగాలు దాంట్లోనే ఉన్నాయి. అందుకని యేసు ప్రభు పాతాళ లోకానికి వెళ్ళాడు. తాళపు చేతులు చేజిక్కించుకున్నాడు, శరను శరగా పట్టుకున్నాడు. ఎవరు ఈ శర? పాత నిబంధన భక్తులు ఉన్నారే, ఆది కాలం నుంచి ఉన్న దేవుని నమ్ముకుని నీతిగా బ్రతికి భక్తిని కాసుకుని చనిపోయిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు, చెరలో ఉన్నారు. ఎందుకంటే తాళ చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? సైతాన్ చేతులు ఉన్నాయి. పరదైసును పక్కన, లోపల పరదైసు పక్కనే ఉంది, పాతాళం పక్కన. దాని తాళం చేతులేమో చేజిక్కించుకున్న సాతాను చేతులు ఉన్నాయి. కనుక యేసు వెళ్ళాడు, శిరస్సు సితకదొక్కాడు. ఇక మిగిలిన తోకాయ, వాడు ఇప్పుడు తోక ఊపుళ్లే కానీ తలకాయ లేదు. కాబట్టి తలకాయ సిదరబొడిసిన తోకకు భయపడాలా? అవసరమా? పాముని నాన్న కొట్టేశాడు, సితక పొడిశాడు పాముని. తోక మాత్రమే ఉందో, తోక కొద్దిగా కొన తూగులాడుతా కొట్టకలాడుతూ ఉంటుంది. దానికి భయపడాలా? పక్క వాళ్ళతో చెప్పండి. భయపడనక్కర్లా. సాతాను నిన్నేం చేయలేదు. ఆల్రెడీ యేసయ్య శిరస్సులో వాడి శిరస్సు సితక దొక్కాడు. కనుక తల నలిగిపోయిన, తల సితికిపోయిన సర్పం వాడు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీద నుండి నడుచుకుంటూ వాడు పారిపోతాడు. అయితే దాన్ని ఎదిరించేటప్పుడు దేవునికి లోబడాల. దేవునికి లోబడి ఉండి ఎదిరించు, వాడు వెళ్ళిపోతాడు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, కిందకి వెళ్ళిన యేసు ప్రభు తాళం చేతులు చేజిక్కించుకున్నాడు. పరదైసు యొక్క తాళం తెరిచాడు. తాళం తెరిచిన యేసు ప్రభు శరను శరగా పట్టుకొని పరదైసును పైకి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. పరలోకం పక్కకి పరదైసును చేర్చాడు. పరలోకం, దాని పక్కన పరదైసు. యేసుని నమ్మి భక్తిని కాసుకొని పవిత్రంగా ఉండి అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుని చనిపోయారే, వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? లోకాసు వార్తలు మనం చూసినట్లయితే 16:22 అక్కడ రాసి ఉంటుంది. ఏమనంటే, అతడు చనిపోగా, ఈ పేద లాజరు చనిపోగా, వెంటనే దేవదూతలు వచ్చి దేవుని యొక్క రొమ్మున, అబ్రహాం ఒడిలో ఆయనను ఆనుకొనటానికి కొనిపోబడెను. ఎక్కడ తీసుకెళ్ళారంట? ఈ పేద లాజరు చనిపోతే దేవదూతలు తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారు? అబ్రహాం ఒడిలో, అబ్రహాము యొక్క గుండెను ఆనుకొని ఉండటానికి అక్కడికి తీసుకెళ్ళారు. పరదైసులోనికి తీసుకెళ్ళిపోయారు. రేపు మనం కూడా చనిపోతే, ఇప్పుడు చనిపోయిన వీళ్ళని దేవదూతలు వచ్చారు. వాళ్ళ ఆత్మను తీసుకుని ప్రభువుని నమ్మారు కాబట్టి
పరదైసులోనికి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. ప్రియులారా గమనించండి, యేసుని నమ్మలా, పాపిగానే జీవించాడు, పాపంలోనే మరణించాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్తానికి ఎవరొత్తారు? పాతాళ దూతలు, దయ్యాలు వస్తాయి. ఈ దయ్యాలు ఈడ్చుకెళ్ళిపోయి అతను ఏం చేస్తారు? ధనవంతుడు కూడా చనిపోయాడు, అతని ఆత్మను తీసుకెళ్ళిపోయి ఏం చేసి పాతాళ లోకంలో పెట్టేసాయి. అక్కడ ఉంటాయి. రేపు తీర్పు జరుగుతుంది కదా, ఆ తీర్పు సమయాన సింహాసనం ఎదురుగా తీసుకొచ్చేసి అందరినీ నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుని నమ్మామా, ప్రార్థనకి వెళ్తున్నామా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. భక్తిలో ఎక్కడ తేడా రానియకూడదు, రాజీ పడకూడదు. మనం పునరుద్ధానం అనేది ఉన్నది. చనిపోయినటువంటి వీరంతా ఒకరోజు పునరుద్ధానంలో లేస్తారు. వీరు పునరుద్ధానంలో లేస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం కాడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానం, సమాధులు తెరవబడతాయి, నిద్రించిన అనేక మంది మేల్కొంటారు. కొందరేమో నిత్య జీవాన్ని పొందటానికి, మరికొందరేమో నింద పాలవుటకును నిత్యము హేయులవటానికి వాళ్ళు లేస్తారు. అదేంటి, అందరూ లేస్తారా? అవును, పునరుద్ధానం అనేది ఉన్నది. చనిపోయిన అందరూ లేస్తారు. మొదటి పునరుద్ధానం అది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు 2వ రాకడలో వస్తుంది. దాన్ని జీవ పునరుద్ధానం అంటారు, దాన్నే మొదటి పునరుద్ధానం అంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపు కలిగిన వ్యక్తులు ధన్యులు. ఎందుకని? మొదటి పునరుద్ధానం అంటే పరదైస్కి వెళ్ళారే, యేసుని నమ్మారు, మరణం వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని సరైన భక్తి జీవితాన్ని జీవించారు. వాళ్ళు కళ్ళు మూశారు, దేవదూతలు వచ్చి పరదైస్కి తీసుకెళ్లారు. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఎంట పెట్టుకుని వస్తాడు. మొదటి తెస్సలోనికైయులకు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు ఆయన వచ్చేటప్పుడు వారందరినీ, తన దగ్గర ఉన్నటువంటి వారి అందరినీ ఎంట పెట్టుకుని వస్తాడు. ఆమేన్. ఎవరిని ఎంట పెట్టుకొస్తాడు? యేసు ప్రభు నమ్ముకున్నారు, మరణం దాకా భక్తిని కాచుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోలా, తప్పొప్పు జరిగినా ఎప్పటికప్పుడే సమాధాన పడ్డారు. ఎవరితోటో పలకకుండా, ఎవరితోటో సమాధాన పడకుండా, ఎవరినో క్షమించకుండా, ఎవరి మీదనో కోపం పెట్టుకొని చచ్చిపోతే ఏమైద్ది? అంతే సంగతులు, బారు టికెట్, ఇంకెక్కడికి వెళ్ళిపోవటం? పరదైసుకు బదులు పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. పక్కన చెప్పండి, ఎవరైనా పలకరించని వ్యక్తి ఉన్నారు నీకు? అడగండి, పక్కన వాళ్ళు అడగండి. ఎవరైనా పలకని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? సాతాను తప్ప మనకెవరితో శత్రుత్వం వద్దు, ఎవరితో విరోధం వద్దు, ఎవరి మీద కోపం కక్ష అస్సలు వద్దు. వాళ్ళన్న మాటలు నీకేం తెలుసు అండి? మీరు ప్రసంగాలు అయితే చేస్తారు, మాకు తెలుసు వాళ్ళు ఎంత మాటలు అన్నారు, ఎంత హింసించారు, ఎంత మోసం చేశారు, ఎంత బాధ పెట్టారు. పర్వాలేదు, యేసయ్యని ఏ తప్పు చేయలేదే, నిర్దోషిగా ఉన్న యేసుని మీద నేరం మోపి సిలువ వేసి కండులకు గంత కట్టారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డం పెరికారు, ప్రవచించు నేను కొట్టింది ఎవరో అన్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఎంత హింసలు పెట్టారు. చివరికి తీసుకెళ్ళి సిలువ మీద వేసి మేకులతోటి గుచ్చేశారు, సిలువను పైకి నిలబెట్టేశారు. ఒంట్లో రక్తం అంతా కారిపోతుంది. ముళ్ళ కిరీటం పెట్టారు, కర్రతో మోదారు, పైనుంచి రక్తం ధారలు ధారలు కారుతానే ఉంది. ఒళ్ళంతా గాయాలే, పచ్చిపుండ్లే, అంత రక్తం కారిపోతా ఉంది. ఆఖరికి అపహాసం చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావుగా, చేత అయితే శిలువలో నుంచి దిగు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం అంటున్నారు. ఎగతాళి చేస్తుంటే చివరికి ఆయన అన్న మాట ఏంటి? తండ్రి, వీరేవి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీళ్ళని క్షమించు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలు, రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి మనల్ని కన్నాడు. మరి ఆయన బిడ్డలుగా ఆయన స్వభావం, ఆయన బుద్ధులు, ఆయన లక్షణాలే, ఆయన క్షమాగుణమే మనకు రావాలా? వేరేది రావాలా? వేరేది ఉండకూడదు. హల్లెలూయా. ఆయన కంటే ఎక్కువ హింస పొందావా? లేదు కదా.
వాళ్ళ మాట అంటే నేను ఓర్చుకోలేవు, వాళ్ళు ఏదన్నా వ్యతిరేకంగా చేస్తే నేను సహించలేనంటావు. వద్దొద్దు, నువ్వు యేసు ప్రభు బిడ్డవి. నిన్ను హింసించే వారికి కనపడాల్సింది నువ్వు కాదు, నువ్వు మరుగైపోయి యేసుని చూపించు. యేసయ్యలాగానే వచ్చుకున్నారు వీళ్ళేంది. యేసుని నమ్మకం ముందు ఒక్క మాట పడరు, ఒక్క దెబ్బ కొడితే ఊరుకోరు. హల్లెలూయా. ఒక్క తిట్టామంటేనా 10 మాటలు అనేవాళ్ళు. ఇప్పుడు అస్సలకి యేసు ప్రభు స్వరూపమే యేసయ్య వాళ్ళలో కనపడుతున్నారు. జరిగిన సంగతి చెప్తా. మచిలీపట్నం బందర్ దగ్గర జరిగిన సంగతి. చౌదరి గారి కుటుంబం నుంచి ఒక అమ్మ యేసుని నమ్ముకుంది, ప్రార్థనకి వెళ్తుంది. తోడు కోడలకే ఏమో మీద బాగా కోపం వస్తుంది. తోడు కోడలు వచ్చి అక్క మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది, కొంచెం పూల జడ ఇవ్వంటే నేను రాను, నేను వేయను, నా వల్ల కాదు, నేను ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అది నాకు కుదరదు. అక్క మా అబ్బాయికి పెళ్ళి అవుతుంది, ఈరోజు ఈ పూట మా వాడికి నలుగేయాలా, భోజనం పెట్టాలి, అవన్నీ కార్యక్రమాలన్నీ నోములు వేయాలా, అన్నిటికీ రావంటే కాదులమ్మా నేను రాలేను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కనుక ఆచారాలు ఒకప్పుడు చేసావు కదా. చేశాను కరెక్టే, ఇప్పుడు అవన్నీ నేను చేయకూడదు కనుక నేను చేయను, ఏమనుకోవద్దు, సారీ అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఏమో ఒకప్పుడు ఒక్క మాట అంటే 10 మాటలు వడ్డెత్తది, ఏమాత్రం చిన్న మాటకే వచ్చుకోదు. నిజంగా మారిందంటావా? ఎక్కడికి రానంటుంది, ఎక్కడ కలవనంటుంది, వేరుగా బ్రతుకుతుంది. ఎంతవరకు మార్పు ఉందో చూద్దామంట అమ్మాయి. చూద్దాం. కానీ మాట వీళ్ళందరూ ఒకే మాట మీదకి వచ్చారు. పరీక్షించడం కోసం ఏం చేశారు? పండు మిరగలు పచ్చడి వేసుకుని పొద్దున్న అన్నం తిని ఆదివారం పొద్దున ఆమె ప్రార్థనకి వెళ్ళే టయానికి ఎరగనట్టు కాసుకుని ఆమె ఇటు నుంచి వెళ్తుంది కదా, గుమ్మం దగ్గరికి వచ్చేళ్ళకి ఆ పండు మిరగల పచ్చడి కడిగిన కంచంలో నీళ్ళన్నీ ఒక్కసారి అట్లా పైన ఇసిరేసారు, పోసి అయ్యో అక్క ఇప్పుడే వచ్చావా, చూడలేదక్క, అరే రే తెల్ల చీర అంతా ఎర్రగా అయిపోయిందిగా, పర్లేదులే అమ్మ, హల్లెలూయా, స్తోత్రం, యేసు రక్తమే జయం అని అతను ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి మొత్తం ఎంగిలి మెతుకులు కారం అంతా అయిపోయింది. వేరే తెల్ల చీర కట్టుకొని మళ్ళీ బైబిల్ తీసుకొని వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఈ తోడుకోడలు ఆగిపోయింది. రెండో తోడుకోడలు అవతల గేటు దగ్గరికి వెళ్ళేసరికి రెండో తోడుకోడలు ఏం చేసింది? కల్లేవ చల్లుతా ఉంది, కాసుకొని ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. యాక్షన్ చేస్తూ ఉంది, కల్లేవ చల్లుతున్నట్టు అక్కడక్కడే నచ్చెట్టాడుతూ ఉంది. ఆమె కరెక్ట్గా ఆదివారం బైబిల్ తీసుకుని అక్కడ దాకా వాళ్ళ గుమ్మం దాకా వచ్చేసరికి ఒక్కసారిగా చెమ్మెడు పేడ నీళ్ళు మొత్తం ముఖం నుంచి బైబిల్ మొత్తం గుళ్ళంతా తడిచేటట్టు ఒక్కసారి అక్కడ చల్లేసింది. అయ్యయ్యో అక్క నువ్వు వచ్చావా, ఒరి నువ్వు లేవు అనుకున్నాను, గోడ అవతలని నేను కళ్ళే బయటికి చల్లుదామని చల్లాను అక్క, పడ్డా, అయ్యయ్యో పర్లేదులే అమ్మ, దేవునికి స్తోత్రం, యేసు రక్తం చేయి అని ఇంట్లోకి పోయి మళ్ళీ తలకు పైకి స్నానం చేసి పేడ పడిన బైబిల్ అంతా శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ బట్టలు మార్చుకొని బైబిల్ తీసుకొని మళ్ళీ చర్చికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తోడుకోళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరి కాళ్ళ మీద పడి సారీ అక్క క్షమించు. హల్లెలూయా. పరీక్షించుదామని నీలో మార్పు ఎంత వచ్చిందో, యేసు రూపం కనపడుతుందా, దెయ్యపు రూపం కనపడుతుందా చూద్దాం. వెనకట్ల యేసుని నమ్మకం ముందు యేసు ప్రభు కాదు నీలో ఉండేది అచ్చం దయ్యపు స్వరూపమే. ఒక్క మాట మేము అన్నామా సాపిచ్చి సాడు పోసి అమ్మో ఎన్ని మాటలు వడ్డిచ్చేదానివో ఊరుకునేదాని కాదే. నిజంగా మారావా లేదా పరీక్షించుదామని ఉద్దేశపూర్వకంగానే పరీక్ష పెట్టాం. 2 పరీక్షలో గెలిచావు కాబట్టి నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. మేము కూడా వస్తాం అక్క అని చెప్పి మొత్తం ఆ 3 కుటుంబాలలో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. నిమ్మకాయ పిండితే నిమ్మరసం వచ్చుద్ది, మామిడికాయ పిండితే మామిడికాయ వస్తుంది. క్రైస్తవుని పిండితే క్రీస్తు కనపడాల. హల్లెలూయా. కావాలనే పరీక్ష కోసం కొన్నిసార్లు నువ్వు ఎంతవరకు ఓర్పు వచ్చిందో, ఎంతవరకు మార్పు కనపడుతుందో, నీలో మార్పు ఉందో లేదో అని పరీక్షించటానికి కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి. యేసే కనపడాలి కానీ వేరే రూపం నీలో కనపడకూడదు. ఆమేన్. నిజంగా నువ్వు మారావని, యేసు పోలికే నీలోకి వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకొని మరణం దాకా భక్తిగా బ్రతికి సరైన భక్తి జీవితం జీవించిన వ్యక్తి
చనిపోతే ఏం జరుగుతుంది? దేవదూతలు వస్తారు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? పరదైసులో పెడతారు. పరదైసులో పెట్టి తీర్పు తర్వాత పరలోకానికి చేర్చి ప్రమోషన్ పెంచుతారు. ఆమేన్. సింహాసనం ఎదుటికి ప్రతి ఒక్కరూ వస్తారు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. మనం ఏమేమి చేసామో, ఏమేమి విన్నామో, ఏమేమి చూసామో, మనం క్రియలన్నీ రాయబడతాయి, గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథంలో రాసిన దాని ప్రకారం తీర్పు జరుగుతుంది. అయితే పరలోకం, లేదంటే పాతాళలోకం, అగ్నిగుండం, నరకంలోనికి పంపించటం జరుగుతుంది. నరకానికి, అగ్నిగుండానికి ఎవరు వెళ్తారు? అది రెండవ మరణం. అంటే శరీర మరణం ఒకసారి, ఆత్మ మరణం రెండోసారి. ఆత్మకి రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. యేసుని నమ్మావా? భక్తిగానే ఉన్నావా? ఎక్కడైనా జారిపోతుందా? అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది, బాప్తీసం తీసుకుంది, బల్లారాధనకు వస్తుంది, అన్నీ బాగానే ఉంది. కానీ ఇంటికి బాగానే టుక్కును నొక్కి టీవీలో సీరియల్స్ వస్తున్నాయి. హల్లెలూయా. ఈలో పాస్టర్ గారు వెళ్ళారు. అమ్మా వందనాలమ్మా, ఏం వాక్యం వస్తుంది టీవీలో అంటే, కాదు అయ్యగారు నేనేం చూడాలి సీరియల్కి నేను పెట్టుకోలేదు అయ్యగారు, మా మనవడు పెడితే నేను చూస్తున్నాను. అయ్యో, సీరియల్ మనవడు పెట్టుకుంటే మా అవ్వ చూస్తుందంట. అమ్మ, ఎవరు పెట్టుకున్నా చూస్తుంది నువ్వు కదా, తగదు కదా. దేవుని బిడ్డలు మురికంటకుండా కాపాడుకోవాలి. కాదులేండి, లోకల్ అన్నీ జరుగుతున్నాయిగా, చూపిస్తున్నారు సీరియల్లో, సినిమాలో అన్నీ లోకంలో జరిగాయిగా, అది కూడా తప్పేనా? చిన్నదే, ఒక్క బొట్టే విషం, తట్టెడి విషమైనా విషమే, బొట్టు విషమైనా విషమే కదా. వద్దు, అది మనకు తగదు. మనం దేవుని నమ్ముకున్నాం. హల్లెలూయా. సాటునున్నా, అందరి ముందున్నా పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. చిన్న విషయాల్లో నోటి మాట ద్వారా జారిపోకూడదు. కంటి చూపు వల్ల జారిపోకూడదు. ఒక్కసారే చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసింది ఏమైపోయింది? ఒక్క తప్పేగా. 4 మాత్రమే నీతిమంతుల సంఖ్యలో చేరారు. సొదొమ గొమొర్రా మొత్తం నీతిమంతులు కానీ అనీతిమంతులుగా, దుష్టులుగా తేలారు. అగ్ని గంధకాలతో కాల్చే వాళ్ళ మధ్యలో నీతివంతురాలుగానే ఉంది అప్పటిదాకా. అలాంటి ఆమె ఒక్కసారిగా అట్ట చూసింది, వెనక్కి చూడొద్దంటే ఏమైంది? ఒక్కసారిగా, ఒక్క మాటేగా, ఒక్కసారి చూసినంత మాత్రం దేవుడు క్షమించి ఎట్టకొట్ట తీసుకెళ్ళొచ్చుగా? లేదు. మన దేవుడు ఎంత నీతిమంతుడో అంత ఖచ్చితంగా ఉంటాడు. మరి చూడకూడదు ఏదన్నా చూస్తే తేడా వచ్చుద్దా? వచ్చుద్ది. ఒక్క పొండేగా, ఒక్కసారేగా, ఏమైంది? దేవుడు క్షమించి పోనీలే, రేపు రాంచి తినవాకమ్మా అవమ్మా అంటే సరిపోదు. గెట్ అవుట్, పనికిరారు, తీసి అవతలేసాడు. ఒక్క మాటేగా, అనకూడనే మాట, ఒక్క మాటేగా, ఒక్కసారేగా, ఏమైంది? క్షమించి పోనీలే మోసే, పద పరలోకం వెళ్ళిపోదాం అని అనలేదా? కానానులో కూడా కాలు పెట్టనీలా. అంత ఓర్చుకుని, అంత సహించిన మోషేని ఒక్క మాట, అనకూడని మాట, ఒక్క మాటే, ఒక్క మాట కోసం కానానులో కూడా కాలు పెట్టనీయను. కావాలంటే మోయాబులో నుంచి చూడు, కానానును కల్లారా చూపిస్తానని చూపించాడు. అక్కడే చంపేస్తే దేవదూతలు వచ్చి బూట్ చేశారు. ఇప్పటికీ మోషే సమాధి ఎక్కడుందో ఎంత ఎతికినా దొరకల. ఇంత నీతిగా బ్రతికిన మోషే అనకూడన మాట, ఒక్క మాట అంటే దేవుడు కఠినంగా తీర్పు తీర్చాడు. కానాల్లోకి వెళ్ళనీయలేదే, కాలు కూడా పెట్టనీయలేదే. చివరికి అతను చనిపోయినప్పుడు దయ్యాల దోతలు కూడా వచ్చినాయి. మా ఆత్మ ఇది, మోషేని మేము పాతాళానికి తీసుకెళ్ళాలా? కాదు, దేవదూతలు వచ్చారు, మేము పరలోకం తీసుకెళ్తామని. కాదు, వాదోపవాదం జరిగింది. యూదా పత్రిక 9వ వచనంలో ఉంటుంది. అక్కడ ఆ ఒక్క ఆత్మను గురించి దయ్యాలు వచ్చి వాదోపవాదనలు చేసినాయి, వాదించినాయి. అనకూడన మాట అన్నాడు కాబట్టి, ఒక్క తప్పని చేశాడు కనుక ఇతను పాతాళానికి వెళ్ళాల్సిందే, తీసుకెళ్తామంటే కాదు. వాదోపవాదనలు అన్నిటి తర్వాత, పోరాటం ముగించిన తర్వాత అతని ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళటం జరిగింది. మరి మన పరిస్థితి ఏంటి? చూడకూడదు ఒక్కసారి చూస్తే తప్పు. మరి సీరియల్ ఎన్నిసార్లు చూసావు? సినిమాలు ఎన్నిసార్లు చూసావు? ప్రభువుని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బల్లలో వెళ్తున్నావు. మరి నువ్వు పరలోకానికి వెళ్ళాల్సిన వ్యక్తి. నీ కోసం దేవుడు అక్కడ అన్ని పౌరస్థితిని పరలోకంలో పెట్టాడు. ఫిలిప్పీ 3:20 ఉంటుంది. అక్కడ మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో వెంటనే నీకు అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఆధార్ కార్డు పుట్టింది,
ఇక్కడ ఎన్ని ఉంటాయి కదా, పుట్టిన వెంటనే జనన మరణాల సంఖ్యలు వచ్చి రాసుకున్నారు. పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. కొత్తగా జన్మించావు కాబట్టి నీ పేరు మీద అక్కడ అన్నీ పుట్టాయి. నీ పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఆమేన్. నువ్వు పరలోకానికి వెళ్ళాల్సిన వ్యక్తివి. నీ కొరకు సింహాసనం ఉంది, నీ కొరకు ఇల్లు ఉంది, నీ కొరకు కిరీటం ఉంది. దేవుడు నీ కోసం అన్నీ సిద్ధపరిచాడు. సదాకాలం ఆయనతో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసి రెడీ చేసి పెట్టాడు. అంతా ముగించిన వెంటనే నీకు ఫిలిప్ వస్తుంది. ఇల్లు శరీరాన్ని విడిచిపెట్టాలా. ఇది చాక్లెట్ తొక్క లాంటిది. రంగులు చాక్లెట్ తొక్క ఉంటుంది. పిల్లలకి ఇస్తే ఏం చేస్తారు, ఆ తొక్క తీసి కింద వేసి లోపల ఉన్న స్వీట్ తింటారు. అంతేనా? అలాంటిది చాక్లెట్ తొక్కు లాంటిది, అరటికాయ తొక్క లాంటిది దేహం. దీన్ని విడిచిపెట్టి లోపల ఉన్న ఆత్మ ముఖ్యమైంది. సదాకాలం ఆయనతో ఉండటానికి మన ఆత్మను ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాం. ఆమేన్. అయితే మరి ఏం చేయాలా? ఈ తొక్కకి ఎక్కువ విలువ ఇచ్చి, ఎక్కువ గౌరవం ఇచ్చి, దీనికి ఎక్కువ డెకరేషన్ మేకప్లు చేసి దీనికోసం ఎందుకు లోపల ఉన్న ఆత్మను ఎండగడతావు? 3 ఎత్తులు 3 పళ్ళాలు, ఈ పొట్టకి 3 ఎత్తులు 3 ప్లేట్లు భోజనం పెడుతున్నావు. దీని మీద చాలా ప్రేమ చూపిస్తున్నావు, మంచిదే. స్నానం చేసి సబ్బులు రాసి పౌడర్లు రాసి దీనికి ఏంటేంటో చేస్తున్నావు, మంచిదే. శరీరాన్ని ప్రేమిస్తున్నావు, మంచిదే. కానీ లోపల ఉన్న ఆత్మ అన్నదే, అది శాశ్వతంగా ఉంటుంది. ఇది తాత్కాలికమైందే. చచ్చిన మరుసటి రోజు దాకా కూడా కొంచెం వాసన పెందలాడి పాడేయండి, అందరు పిల్లలు అన్నం కూడా తినలేదు. కానీ అంటారు ఇది వట్టి తొక్కు లాంటిది, చాక్లెట్ పక్కన పై పేపర్, రంగు పేపర్ లాంటిది ఇది. ఆమేన్. అయితే మరి ఏం చేయాలా? నీ లోపల ఉన్నది ఆత్మ విలువైంది, దాన్ని కాపాడుకో. అపవిత్రత అంటనీయద్దు, పాపం మురికి అంటనీయద్దు. ఒక్క మాట, ఒక్క పండు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి వాళ్ళు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఒక్కసారే 30 వెండి నాణ్యాలకు యేసయ్యను నమ్ముకున్నాడు. సింహాసనం పోయింది, స్థానం పోయింది, హోదా పోయింది, అన్నీ పోగొట్టుకొని ఉరేసుకొని పగిలి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి యోధా ఇస్కరియోతు భయంకరమైన సావు చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు 30 రూపాయల కోసం ఆశపడి. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? లేదు ప్రియులారా, యేసు త్వరగా రాబోతున్నాడు. ప్రభు నమ్మావా? చాలా మంచిది. భక్తిని కాపాడుకో. నోరు జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త, నీ చెయ్యి జాగ్రత్త, నీ కాలు జాగ్రత్త. జాగ్రత్తగా భక్తిని కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, మురికంటకుండా చూసుకుందాం. మన కోసం యేసు ప్రభు రెండో రాకడలో వస్తారు. వచ్చినప్పుడు చనిపోయిన నీతిమంతులైన వీళ్ళ ఆత్మలన్నీ వస్తాయి, సమాధులు తెరవబడతాయి. అది మొదటి పునరుద్ధానం. ఆమేన్. మనం ముందుగా యేసయ్యను గలం, మనకంటే ముందు చనిపోయారే దేవుని నమ్ముకుని భక్తులు, వాళ్ళ సమాధులు తెరవబడతాయి. ఆయన వెంట వచ్చిన ఆత్మ మట్టి అయిపోయినటువంటి వారి మట్టి దేహం మహిమ శరీరాన్ని ధరిస్తుంది. ఆమేన్. మహిమ శరీరంలోకి వాళ్ళ ఆత్మ వస్తుంది, మహిమ దేహంతో వాళ్ళు వస్తారు. అప్పటిదాకా మనం ఇంకా బ్రతికే ఉన్నాం అనుకో, రెప్పపాటున ఈ మట్టి శరీరం మహిమ రూపం ధరిస్తుంది. మహిమ శరీరంతో మనము యేసయ్య, మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన భక్తులు వీళ్ళందరూ అత్తారు, చూస్తాం. హల్లెలూయా. అందరం ఏకం అవుతాం, యేసుతో కలిసి పరలోకం వెళ్తాం, సదాకాలం అక్కడే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మొదటి పునరుద్ధానం అయిపోయింది. తర్వాత రెండో పునరుద్ధానం, అది తీర్పు పునరుద్ధానం. తీర్పు కోసం వాళ్ళ సమాధులు కూడా తెరబడతాయి. వాళ్ళు క్షయమైనటువంటి శరీరం, అది అక్షయమైన శరీరాన్ని అది కూడా ధరించి అది ఎక్కడికి వస్తుంది? సింహాసనం ఎదురుగా వస్తారు. యేసుని నమ్మలేదా? ఇంకా ప్రభు ప్రార్థనకి వెళ్తలేదా? ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నావా? లేదు ప్రియులా, యేసుని నమ్మితే, పాపిని ఒప్పుకుంటే నీ ప్రతి పాపాన్ని క్షమించే అధికారం యేసు వద్ద ఉన్నది. ఒకరోజును ఒక వ్యక్తిని యేసు దగ్గర తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తానికని తెస్తే పక్షవాయు రోగి, ఆయన ఇంట్లోకి తెస్తానికి దారి లేదు, పైకప్పు తీసి కిందకి జార విడిచారు. కిందకు వచ్చినటువంటి ఆ పక్షవాయు రోగితో యేసు అంటున్నాడు, సహోదరుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. అదేంది, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించే అధికారం కలిగి ఉంటాడు, ఈయనేంటి ఆ మాట అంటున్నాడు అనుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు పక్కన వాళ్ళు. అంటే పాపాన్ని క్షమించే అధికారం మనుష్య కుమారునికి కలదని రుజువు చేయటం కోసం, సహోదరుడు లే పరిపెత్తుకుని వెళ్ళిపో అంటే లేచి పరిపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అతనికి రోగానికి కారణం పాపం. కాబట్టి పాపం క్షమాపణ ఎప్పుడైతే దొరికిందో వెంటనే రోగం వెళ్ళిపోయింది, లేచి స్వస్థత పొంది నడిచాడు. కాబట్టి ప్రియులరా,
నీ పాపం క్షమించేదానికి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు. పాపం పోవాలంటే రక్తం సిందించబడటం అవసరం. కాబట్టి మన రక్తం మలినమైంది, యేసు రక్తం పరిశుద్ధమైంది. యేసయ్యా, తెలితో తెలియకో తప్పు చేశా, క్షమించు, నా జన్మ పాపం, నా కర్మ పాపాన్ని క్షమించు అని అడుగు. చిన్న ప్రార్థన చాలు, దేవుడు క్షమిస్తాడు. అదృశ్యమైన ఆయన రక్తం నీ మనసును కడుగుతుంది, నీ హృదయాన్ని కడుగుతుంది. నీకు అంటిన ప్రతి పాపాన్ని, జన్మ పాపం, కర్మ పాపం, ప్రతి పాపాన్ని కడిగి నిర్దోషిగా, పరిశుద్ధునిగా, పవిత్రురాలుగా ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. పరలోకానికి వారసత్వం, హక్కు, అధికారం, యోగ్యత నీకు కలుగుతుంది. ఎప్పుడైతే యేసయ్యా నేను పాపినని యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెబుతావో, వెంటనే నీకు జరిగేది ఏంటంటే కొత్త జన్మ ఎత్తినట్టు. వెంటనే నీ ఆత్మ కోసం పరలోకంలో నీ పేరు నమోదవుతుంది. ఆమేన్. నీకు పౌర స్థితి పరలోకంలో కలుగుతుంది. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళారనుకోండి, గ్రీన్ కార్డు కావాలంటారు. అంటే అక్కడ పౌరస్థితి సంపాదించుకుంటే వాళ్ళకి అక్కడ ఆ దేశంలో ఉన్న వారందరికీ ఏమేమి గవర్నమెంట్ ఇస్తారో అవన్నీ వాళ్ళకి అందుతాయి. అలాగనే మన పౌరస్థితి పరలోకంలో అలా దక్కుతుంది. ఎప్పుడైతే నీవు యేసుని పాదాల వద్దకు వచ్చి పాపిని ఒప్పుకుంటావు, వెంటనే క్షమిస్తాడు. ఆమేన్. నువ్వు ఎంత ఘోర పాపివైనా, దేవునికి ఎంత దూరమైన వ్యక్తివైనా తప్పకుండా క్షమిస్తాడు. ఆమేన్. ఇంకా యేసుని నమ్మకపోతే సహోదరుడా, సహోదరి, ఆలోచించు, అర్థం చేసుకో. యేసయ్యా పాపినని చిన్న ప్రార్థన చేయి, క్షమిస్తాడు. క్షమాపణ పొందుకుంటావు, పరలోకంలో పౌరస్థితికి దొరుకుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఇక్కడ మరణించిన వెంటనే దేవదూతలు వచ్చి నేను పరలోకం తీసుకెళ్ళిపోతారు. పరలోకంలో సదాకాలం దేవునితో ఆనంద రాజ్యంలో ఉంటాం. అట్టి కృప ఈ రాత్రి తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అవుట్లైన్స్ లాగా మరి అయ్యగారు కొన్ని విషయాలు తెలియపరిచి ప్రార్థన చేస్తారు. కృపాసస్య సంపూర్ణ ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, నీ పాదముల వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించావు. నా ప్రభు, మాలో జీవం లేదు, ఎండిపోయిన స్థితి. నా ప్రభా, జీవించుచున్నామని పేరు మాత్రం మాకున్నది, కానీ మేము మృతులమని గుర్తెరగక నీ నామమును వ్యర్థముగా మేము ఆరాధించేవారముగా ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చరించి తండ్రి నీ కుమారుని యేసుక్రీస్తు నీ లోకానికి పంపించావు. ఆయన చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకున్నట్లు మాకు అనేక విధాలుగా మా ప్రభా మీరు మాతో ఈరోజు మాట్లాడేందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమందరము నీ నీతిని అనుసరించి నడుచుకునే వారముగా, మా నీతి సరైంది కాదు, మురిగి గుడ్డల పేలిక. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తుని మేము వెంబడించే వారముగా, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన యేసు వైపు మేము చూచువారముగా, మా ముందుంచిన ఈ పంది రంగములు ఓపికతో పరిగెత్తుటకు ఈ కుటుంబానికి మీ కృప దయచేయండి. ఆంజనేయులు చెప్పిన సాక్ష్యం విషయంలో ఆ కుటుంబం అంతా ఐక్యతగా కలిగి ఒకరి ఏడలకు ప్రేమ, ఆదరణలు కలిగిన ఆయన ఏలాంటి కొరత మనసులో ఉంచుకోకుండా ప్రేమ కలిగి నిన్ను వెంబడించేవారుగా, నిన్ను స్తుతించి ఆరాధించేవారుగా బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. కృపమ్మ విషయంలో, రవణమ్మ విషయంలో, ప్రేమ నమ్మకం తండ్రి, మా ప్రభ మంగమ్మ విషయంలో, అంజమ్మ విషయంలో మా ప్రభ ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. నువ్వు చెప్పి ఉన్నావు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. నీవే నిజమైనటువంటి మా అందరికీ భర్తవి. మేము ఇవి మా ప్రభ పెళ్లి కుమార్తెలముగా సిద్ధపడు సంఘముగా మమ్మల్ని మీరు ఏర్పరచమని కూడా ప్రార్థిస్తున్నాం. జీవగల తండ్రి మీకు స్తోత్రములు. ఆంజనేయుల విషయంలో ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి నా ప్రభ సంపూర్ణము, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు మా ప్రభ కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మేరీ సునీల్ కుమారుని బట్టి, షిపోరాను బట్టి మిసల్లో జ్ఞాపకం చేస్తున్న బిడ్డ చదువు, విద్య, బుద్ధి, జ్ఞానములు తోడుకుంటాం ప్రార్థిస్తున్నాం. వెంకటరామ, ఆంజనేయ, తిరుపతమని వారికి ఇచ్చినటువంటి నా ప్రభ కుమారుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. జయమగల నమ్మకమున తండ్రి నీవున్నామని నిరీక్షణ మేము కలిగి నీలో మేము జీవించేవారు మమ్మల్ని సిద్ధపరచండి. సుబ్బయ్యను, అంజమ్మను, తిరిగి చేరి వచ్చిన వారి కుటుంబ పక్షాన్ని చేరి వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దూర ప్రాంతం నుంచి మమ్మల్ని తండ్రి దైవజనులను మీరు
ఈ కుటుంబమునకు తీసుకొచ్చారు. వారి ద్వారా అనేకమైన పాటలతో మా ప్రభ నిన్ను స్తుతించిన సహోదరుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నారు. బిడ్డలను ఆశీర్వదించారు. వాయిద్యాలు అంచే బిడ్డలు మా ప్రభ మైక్ సెట్ సమస్తము యంత్రము ద్వారా అనేక మంది వింటూ ఉన్నారు అన్న వారందరి యొక్క హృదయాలను తెరవబడని ఆనాడు లుదియ వాక్యం ఎన్నప్పుడు తెరవబడి హృదయంలో ప్రభ నేను చేర్చుకునటం వల్ల నేను క్రీస్తునందు విశ్వాసం కలుగుతాను. అయితే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోమని చెప్పింది. అవును ప్రభా, నా తండ్రి, ఈ లోకంలో మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. నిలవరమైన పట్టణము మాది ఇది కాదు. మా పౌరస్థితి ఇక్కడ లేదని మేము గుర్తెరిగి నీ కొరకు మా ప్రభ నీ రాక కొరకు ఎదురు చూచువరముగా మనం సిద్ధపరచండి. మా జీవిత యాత్రలో మేము నమ్మకస్తులముగా తండ్రి నీ నామను మహింపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. జమగల నమ్మకము తండ్రి సంఘము, గ్రామము, దేశ నివాసులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో సార్వత్రిక సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీరా కొరకు సిద్ధపరచండి. బిడ్డలు మా ప్రభ మరి సిద్ధపరిచినటువంటి ఆ విందును మీరు ఆశీర్వదించండి. పంచుటలో సమృద్ధిని కలుగు చేయండి. తిని తృప్తి పొంది ఆత్మీయంగా ప్రభ బలపడి ఆత్మచేత నిన్ను ప్రభు వెంబడించేవారిగా సిద్ధపరచమని మేము వెళ్తుండగా మీరు మాతో ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ సకల దేశ నివాసులకు చేరి వచ్చిన మాకు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రభురాక పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు.